వేల కోట్లు పోగేశాం, మమ్మల్ని ఎవడ్రా ఆపేది? దరిద్రం జగన్నెత్తిన శివతాండవం ఆడుతోంది. నిజంగా జగన్ టైం అస్సలు బాలేదంటే నమ్మండి. అసలు జగన్ పార్టీని, ఆయన సోషల్ మీడియాని, ఆయన కులపత్రిక ఛానళ్లని నడిపిస్తున్న మేధావులు ఎవరో కానీ వాళ్లకు కూటమి సర్కార్ దండ వేసి దండం పెట్టి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి వాళ్ల ఫోటోలు ఇంట్లో గోడకు పెట్టుకున్నా అస్సలు తప్పులేదు. అదేదో సినిమాలో డైలాగ్ లాగా నేను సన్నాసిని, నా వెనక 11 మంది సన్నాసులు అన్నట్టే ఉంది జగన్ వ్యవహారం. అసలు కథ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో వేల కోట్ల కుంభకోణం జరిగింది అన్నది వాస్తవం. అది అంతా కూటమి పార్టీలు కల్పించి చేస్తున్న విష ప్రచారం. ఎందుకంటే అక్కడ బాలినేని లాంటి వాళ్లే వేల కోట్లు మింగేశారని సాక్షాత్తు సాక్షి పత్రికే వినిపిస్తుంటే జగన్ ఆయన చుట్టూ ఉండే రెడ్డి కోటరి, అదేనండి వీసారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇలా ఈ బ్యాచ్ అంతా కలిసి ఎన్ని లక్షల కోట్లు నొక్కేసి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. ఆ ఊహే భయంకరంగా ఉంది కదా. నిజమే, ఖచ్చితంగా 5 ఏళ్ల పాలనలో వైఎస్ జగన్ ఆధ్వర్యంలో జరిగిన అవినీతి లక్షల కోట్లలో ఉంటుంది. కానీ చీప్ గా వేల కోట్లలో అంటూ ఈ కూటమి చేస్తున్న ప్రచారం వల్ల జగన్ కి ఎంత పరువు నష్టం. ఇక్కడ బాలినేని శ్రీనివాస్ రెడ్డి వేల కోట్లు మింగేశాడని సాక్షాత్తు సాక్షి పేపర్లో పెద్ద పెద్ద వార్తలు వండివారిస్తుంటే సామాన్యులు మాత్రం బాలినేని అన్ని వేల కోట్లు మింగేస్తుంటే జగన్ ఎందుకు ఆపలేదు, ఆయన ఏం చేస్తున్నాడు, అప్పుడే బాలినేని అరెస్టు చేయించి జగన్ తన నిజాయితీని నిరూపించుకోవచ్చు కదా అన్నది సామాన్యుల వాదన. నిజమే, జగన్ నిజంగా ఆ పని చేసి ఉంటే అసలు ఆయన్ని గొప్ప నాయకుడిగా ప్రజలు గుర్తు పెట్టుకునేవాళ్లు. కానీ జగన్ అలా చేయలేదు. బాలినేని వేల కోట్ల కుంభకోణం చేశాడు అంటూ, ఆయన అవినీతి, దోపిడీ, భూ కబ్జాలు ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్కరికి తెలుసంటూ, వైసీపీలో టీడీపీ కోవర్టుగా పనిచేస్తూ బాలినేని వైసీపీని దెబ్బతీశాడు అంటూ, స్పెషల్ ఫ్లైట్స్ వేసుకుని రష్యాలో క్యాసినోలో ఆడేందుకు వెళ్లి వచ్చాడు అంటూ, ఒంగోలులో బ్రాహ్మణుల భూములతో సహా అనేక భూములను కాజేశాడంటూ, అది తన పాలనలోనే జరిగిన కుంభకోణాలను ఇప్పుడు తాపీగా తన సంతపత్రికలో వేయించి తన సర్కార్ అవినీతి సర్కార్ అన్న విషయాన్ని తనకు తానే ఒప్పుకుని సెల్ఫ్ సర్టిఫై చేస్తున్నాడు జగన్. అయినా అదేదో సామెతలాగా తేలుకుట్టిన దొంగ మాదిరి సైలెంట్ గా ఉండాలి, లేదంటే వచ్చే ఎన్నికల్లో ఆ 11 కూడా మిగలవు. అదీ కాక తల్లి చెల్లి ఎలాగో చీకొట్టారు. ఇప్పుడు సొంత మనిషి అయిన బాలినేని జగన్ చెత్త చరిత్ర అంతా బయట పెడుతున్నాడు. ఏది ఏమైనా సొంత వాళ్లు సైతం చీకొడుతున్న జగన్ ని ఎవ్వరు ఎన్ని చెప్పినా ఏం చేసినా మాకు పారేస్తున్న ముష్టి 5 రూపాయలకు మేము జగన్ దేవుడు అంటూ, జగన్ ని ఎవ్వడూ ఆపలేడు అంటూ, మా కూలీ కష్టం మేము చేసుకుంటామనుకునే పేటీఎం బ్యాచ్లు ఇంకా నెత్తిన పెట్టుకుంటూ మోయడం చూస్తే వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలపడం తప్ప చేసేదేమీ లేదు. రెస్ట్ ఇన్ పీస్ ఓ మై పేటీఎంస్.